నమస్తే అండి, నేను రేఖా సింగ్ మాట్లాడుతున్నా. నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్. మాకు స్టార్టింగ్ నుండి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి కూడా మొత్తం అంతా అన్యాయం జరిగింది. మేము అప్పుడు కూడా ధర్నాలు చేసినాం, రోడ్ పైకి వచ్చినాం. మాకు జీవో 29 వద్దు, మాకు జీవో 55 కావాలని మేము ధర్నాలు చేసినాం. అయినా కూడా గవర్నమెంట్ ఎక్కడ పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఒక ముండి వైఖరిని చూపించుకుంటా ప్రిలిమ్స్ కండక్ట్ చేసింది. మాకు మెయిన్స్ వద్దంటే మెయిన్స్ కూడా రాపించిండు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, కొంతమందికి సెలెక్ట్ చేసిండు, వాళ్ళకి జాబులు ఇవ్వాలి అట్ ఎనీ కాస్ట్. వాళ్ళు దిగే లోపల వాళ్ళ పొలిటీషియన్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానివ్వండి, జాబ్స్ రావాలి, జాబులు భర్తీ చేయాలనేసి హడావుడిగా ఇవాల్యుయేషన్ ఎంత హడావుడిగా జరిగిందంటే తొందరగా ఇవాల్యుయేషన్ చేసి జాబ్స్ ఇచ్చేయాలి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు జాబ్ ఇవ్వడానికి ఇదంతా ఈ మోసం అంతా. మేము ఫస్ట్ జీవో 29 మాకు క్యాన్సిల్ కావాలి. మాకు అసలు ఈ నోటిఫికేషన్ వద్దండి, మాకు ఈ నోటిఫికేషన్ వద్దు. మొత్తం ఓవరాల్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ దగ్గర చాలా తేడా జరిగింది. ఇక్కడ ఒక్క సెంటర్ నుండి 70 మంది సెలెక్ట్ కావడం ఏంది? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రశ్నించింది కదా, మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ కి తేలెత్తి చూపెట్టారు కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ధర్నాలు చేసే పోలీసులు పెట్టి అరెస్ట్ చేయడం కాదు, ఆడవాళ్ళని చూడకుండా తీసుకెళ్లి లోపల పెట్టడం కాదు. అది కాదు మీ గొప్పతనం. రండి ముందుకి, డిబేట్ కి రండి, చూడండి అక్కడ అందరు కూర్చున్నారు గ్రూప్ 1లో. మాకేమైనా ఇదా ఎండలో వచ్చి కూర్చోడానికి? ఏమైనా సరదానా ధర్నా చేయడానికి? తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందని పాపం వాళ్ళ ఆవేదనలో వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ గ్రూప్ 1 మేమంతా ఒక ఫ్యామిలీ అండి. మేమందరం ఒక అన్న చెల్లెలు లాంటి వాళ్ళం, ఒక ఫ్యామిలీ మాది. మా ఫ్యామిలీలో ఒక్కరికి అన్యాయం జరిగినా మొత్తం అందరికి అన్యాయం జరిగినట్టే. నాట్ ఓన్లీ గ్రూప్ 1, ఆల్ ఆస్పిరెంట్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అందరూ మేమందరం ఒక ఫ్యామిలీ. మాకు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ వెళ్ళిపోతాం మేము. ఇవాల్యుయేషన్ మా డిమాండ్. ఇప్పుడు మానవతారాయ్ గారు తిట్టిన వర్డ్స్ వెనకాల తీసుకోవాలి. మేము ఈ రోజు ఇంత బాధతో చెప్తున్నామంటే, మానవతారాయ్ గారు మీరు ఎంత పెద్ద మాట యూజ్ చేసిండ్రు. ఇట్స్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. మీరు క్షమాపణ కోరాలి మమ్మల్ని. మా విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలి తక్షణమే. మేము డిమాండ్ చేసేది ఒక్కటే, మాకు ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ కావాలి, మాకు జీవో 29 క్యాన్సిల్ కావాలి. అగైన్ యూ మస్ట్ నీడ్ జీవో 55. We want horizontal reservation. వర్టికల్ రిజర్వేషన్ వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుందో అందరికీ తెలుసు. అందరు అవేర్నెస్కి వచ్చిండ్రు. గ్రూప్ 1 అంటే తమాషా కాదు, ఆషామాషి కాదు. స్టేట్ టాప్ పోస్ట్ గ్రూప్ 1 అంటే స్టేట్ టాప్ పోస్ట్. మీరు మమ్మల్ని ఏదో బురుడి కొడతారు చూడు, బురుడి కొడుతున్నారు అందరూ అంతా కలిసి. కాంగ్రెస్ గవర్నమెంట్ కోతి ఆడతారు చూడు, ఆడిచ్చినప్పుడు అట్లా ఆడిపిస్తున్నారు మమ్మల్ని. చూపిస్తాం నెక్స్ట్ ఎలక్షన్స్ లో. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది కదా, మా గ్రూప్ 1 మా ఆస్పిరెంట్స్ తడాకేమో చూపిస్తాం నెక్స్ట్ ఎలక్షన్స్ లో. మేము ఇట్లానే ఛాలెంజ్ చేసినాం. అంజిరెడ్డి గారిని గెలిపిస్తాము, బల్కా కొమరయ్య సార్ని గెలిపిస్తాం అనేసి మేము అనుకున్నాము. గెలిపించి చూపించినాం. 2 ఎమ్మెల్సీస్ గెలుచుకున్నాం. నెక్స్ట్ లోకల్ బాడీలో మా తడాకా ఎందుకు చూపిస్తాం మీకు? ఎవరు దీనికి ఆన్సరబుల్ ఉంటారు? అండ్ కరెక్షన్ లో రిటైర్డ్ ప్రొఫెసర్స్ కరెక్షన్ చేస్తారు. ప్రతిదీ ఈ గ్రూప్ 1 అనేది అసలు జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో అసలు ఎగ్జామ్ అనేది జరగలేదు. నోటిఫికేషన్ మొదలగు నుంచి ఇప్పటి వరకు సేమ్ థింగ్. 10 months నుంచి రోడ్లకి ధర్నాలు చేయడం తప్పితే ఒక పొలిటికల్ పార్టీ రాదు, ఒక అపోజిషన్ పార్టీ రాదు. ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఎందుకంటే మేము అందరికీ ఓట్లేసి గెలిపించాం. ఈరోజు వాళ్ళు గద్దెనెక్కి మమ్మల్ని ఇలా రోడ్లకు లాగుదామంటే కుదరదు. దిస్ ఈజ్ నాట్ ద ఫేర్ థింగ్. రేవంత్ గారు ఈరోజు మేము ఢిల్లీ వెళ్ళి కూడా అడ్రస్ చేయడం జరిగింది ఈ విషయం గురించి. మీరు ఇంకా మీ లోపల ఎటువంటి మార్పు కూడా రాలేదు. అండ్ ఇంకో విషయం, మానవతా రాయ్ సార్, మానవత్వం లేని రాయ్ గారు, మీరు అసలు కనీసం కాంగ్రెస్ పార్టీ స్పెల్లింగ్ తెలుసా? అసలు నీ కాంగ్రెస్ పార్టీ స్పెల్లింగ్ తెలుసా? నువ్వు మమ్మల్ని చెప్పుతో కొడతావా? నువ్వు అశోక్ నగర్కి రా, మేము కొడతాం మిమ్మల్ని చెప్పుతో. అసలు నువ్వెవరు మమ్మల్ని చెప్పుతో కొట్టడానికి? కనీసం ఏ పార్టీ ఎటుంటే అటు జోకే పర్సన్ నువ్వు వచ్చి మమ్మల్ని చెప్పుతో కొడతావా? ఇంకోసారి మాట్లాడే ముందు నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకోకపోతే ఇంకోసారి అశోక్ నగర్ దగ్గరికి కూడా రానివ్వం మేము. ఇది మానవతా రాయ్కి నేను చెప్పాల్సిన విషయము. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ఎన్ ఆపర్చునిటీ. టీజీపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్, ఈ ఎగ్జామ్ మొత్తం స్కామేనండి. దిస్ ఇస్ మొత్తం స్కామే. మాకు ఈ ఎగ్జామ్ అక్కర్లేదు, మాకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి. ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మీరు డెఫినెట్గా జస్టిస్ చేయాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్.